ఈ భూమిపై దేవతలు పుట్టిన అడవులున్నాయా? తల్లి తన ప్రజల కోసం రాజ్యానికి ఎదిరించిన కథ ఎక్కడైనా ఉందా? అలాంటి అపూర్వ గాథే తెలంగాణ గుండెల్లో పుట్టిన సమ్మక్క సారలమ్మ కథ. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో ఘనమైన అడవుల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం మేడారం. గోదావరి ఉపనదుల నడుమ కోయ గిరిజనుల జీవనానికి కేంద్ర బిందువు ఈ ప్రాంతం. ఇక్కడే పుట్టింది ఒక సాధారణ గిరిజన మహిళ కాదు, ఒక విప్లవం. సమ్మక్క, అడవుల బిడ్డ, కోయ గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆమె అందం చూసి కాదు, ఆమె ధైర్యం చూసి ప్రజలు ఆమెను తల్లిగా పిలిచారు. కాకతీయ రాజులు గిరిజనులపై పన్నులు, అణచివేత పెంచినప్పుడు సమ్మక్క నిలబడి అడిగింది, ఈ అడవులు మా తల్లివి, మాపై అధికారం ఎవరికీ లేదు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం. సమ్మక్క తన ప్రజల కోసం రాజ్యానికి ఎదిరించింది. ఆమె ఆయుధం కత్తి కాదు, ఆమె నమ్మకం ప్రజలు. యుద్ధంలో సమ్మక్క అదృశ్యమయ్యింది, కాని ఆమె శక్తి అడవుల్లోనే నిలిచిపోయింది. సమ్మక్క కుమార్తె సారలమ్మ. తల్లి ఆత్మశక్తి కుమార్తెలో కొనసాగింది. తల్లి, కుమార్తె ఇద్దరూ కలిసి గిరిజనులకు రక్షక దేవతలయ్యారు. యుద్ధం తరువాత అడవుల్లో అద్భుతాలు జరిగాయి. వెదురు బంగారం, చల్లని గాలి, అనుభూతి చెందే శక్తి. ప్రజలు గ్రహించారు, సమ్మక్క, సారలమ్మ ఇంకా మనతోనే ఉన్నారు. ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి సమయంలో మేడారం అడవులు ఒక మహాసముద్రంలా మారతాయి. కోట్ల మంది భక్తులు ఎలాంటి ఆహ్వానం లేకుండా తల్లిని దర్శించడానికి వస్తారు. ఇది ఆలయంలో జరిగే పండుగ కాదు, ఇది అడవిలో జరిగే దేవతల ఉత్సవం. ఇది ఊరేగింపు కాదు, ఇది వ్రతం. తల్లి కోసం తలమీద బెల్లం మోసుకొచ్చే నమ్మకం. ఇక్కడ ఎవరూ గొప్పవారు కాదు, అందరూ తల్లి పిల్లలే. ఈ అడుగుల్లో భక్తి ఉంది, ఈ భారంలో విశ్వాసముంది. విగ్రహాలు కాదు, వెదురు బంగారపు గడ్డలు. పూజలు కాదు, ప్రజల నమ్మకం. ప్రసాదం బెల్లం, తీపి నైవేద్యం. యాజకులు గిరిజనులే. ఇక్కడ కులం లేదు, మతం లేదు, భాష లేదు, ఒక్కటే ఉంది, భక్తి. కుంభమేళాతో సమానంగా జనసముద్రం ఏర్పడే పండుగ. కాని రాజసంగా కాదు, స్వచ్ఛమైన ప్రజా ఆధ్యాత్మికతతో. ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. సమ్మక్క, సారలమ్మ ఇవి పేర్లు కాదు, ఇవి తెలంగాణ ఆత్మ. ప్రతి 2 ఏళ్లకోసారి తల్లి తన పిల్లలను అడవుల్లో పిలుస్తుంది. జై సమ్మక్క, జై సారలమ్మ.